అందరికి నమస్కారం అండి. బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ఈ మామూలుగా అయితే ఇలా నేను ఈ పొడవుగా తీసుకున్నాను. సన్న ముక్క కట్ చేసుకుంటే బాగుంటుందండి. బీట్రూట్ పెద్ద ముక్కలు చేసుకుంటే తీపి వచ్చింది. అందుకని నేను ఇంకా ఓపిక లేక ఇదిగో ఇలా తురుము పట్టేశాను. దీనికి కావాల్సినవి చెప్తాను. ఒక్క ఉల్లిపాయ తీసుకున్నానండి, కొంచెం కరివేపాకు, పోపు పెట్టుకుందాం. ఇద్దండి, కొంచెం నూనె తీసుకున్నాను, దానికి సరిపడా నూనె 2 స్పూన్లు. మీకు కనిపిస్తుంది కదా, మీకు చూసుకొని వేసుకోండి. పోపు వేసుకుందాం. ఆయిల్ కాగనవసరం లేదండి, నేను చాలాసార్లు చెప్పాను. మనం ఫుల్ మంట పెట్టేసుకున్నప్పుడు ఆయిల్ ఆటోమేటిక్గా ఆయిల్లో అయిపోయింది. పొగలు అనేది రాకూడదండి అసలు ఆయిల్ అనేది, అప్పుడు హెల్త్ మంచిది. అందుకని నేను ఇలా చేస్తాను. పోపు వేగిందండి, ఉల్లిపాయ వేసుకున్నాం. కొంచెమే వేగనియాలి, ఈ పచ్చి వాసన పోయేదాకానే కొంచెమే వేగాలండి, ఎక్కువ అవసరం లేదు. బీట్రూట్ వేస్తున్నాం కదా, 2 ఈక్వల్గా వేగిపోతాయి. ఇప్పుడు బీట్రూట్ వేద్దాం. అసలు మేము వంట పెట్టింది వంట అనేది కాదండి. ఫస్ట్ నేను శారీస్ బిజినెస్ కోసమే నేను యూట్యూబ్ పెట్టాను. చెప్పాలి అంటే మా అబ్బాయి కరోనాలో వంటలు పెట్టమ్మా అంటే నేను అప్పుడు ఒప్పుకోలేదు. ఇది హ్యాపీగా చేద్దామనేసి శారీస్ బిజినెస్ పెట్టాను. స్టార్టింగ్లో శారీసే పెట్టానండి. కాకపోతే ఏమైందంటే ఈ శారీస్ అంటే కొంచెం ఆన్లైన్లో కొద్దిగా నమ్మకం అనేది ఉండదు కదా, అందరూ వాళ్ళు నమ్మలేరు కదా. అందుకని చెప్పేసి ఖాళీగా ఉంచడం ఎందుకని కొన్నాళ్ళు గ్యాప్ ఇద్దామని ఆపేసాను శారీస్. నేను మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా శారీస్ డైరెక్ట్ చూసి తీసుకుని వెళ్ళిపోయారండి బాగున్నాయని. కానీ నేను ఇంకా ఆపేసాను. కొంతకాలం ఊరిక ఉండే కంటే వంటలు పెట్టు, కొంచెం మాకు ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి అన్నారు. అందుకని నేను ఇలా కంటిన్యూస్ చేస్తున్నానండి, ఒక వంటలు పెడుతున్నాను. ఎప్పటికైనా కానీ నా హ్యాబీకి శారీసే చేయాలనండి, అలానే వంటలు కాదు. నాకు వచ్చిన వరకు పెడుతూనే ఉంటాను. సరేనండి, ఇది వేగాలి. మనం తర్వాత ఇంకోసారి చెప్పుకుందాం, ఇంకా చెప్తాను. ఇదండి, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. ఇది కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలండి లో ఫ్లేమ్లో. ఇక బాగా మగ్గిన తర్వాతనే బీట్రూట్ ఎంత మగ్గితే అంత బాగుంటుంది ఇది. ఇదండి, ఇంకొంచెం మగ్గాలి. లోనని పెట్టుకొని చేయాలండి. ఇదంతా మూత పెట్టేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఆ వాటర్కే అదంతా మగ్గిపోయి టేస్ట్ వస్తుంది. కొబ్బరి కారం అండి నేను చేసి పెట్టింది. చూడండి, పావు కిలోకి ఇంత వేసుకుంటున్నాను. సాల్ట్ ఆల్రెడీ వేసాము, దీంట్లో తక్కువనే వేసుకున్నాము. ఇది వేసి కలబెట్టమే. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. కొబ్బరి కారంతో కొద్దిగా మగ్గితే సరిపోయింది. ఇప్పుడు కొబ్బరి కారం వేసుకొని మగ్గనిద్దాం. ఇద్దండి, రెడీ అయిపోయింది, దించుకుందాం. ఇద్దండి, బాగా వచ్చింది. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, బాగా కుదిరిందండి. దీంట్లో జీలకర్ర పొళ్ళు, ధనియాల పొళ్ళు ఇవన్నీ వేసుకోబాకండి. ఇది ఇలా వేసుకుంటే ఫ్రైలకి ఇలే బాగుంటుంది అనమాట. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.